దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం అక్రిడేషన్లు మంజూరు పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఫండ్ జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధన కోసం జర్నలిస్టులు మరో విరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం భద్రాద్రి జిల్లాల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఖమ్మంలోని డిపిఆర్సి భవనంలో ఘనంగా జరిగింది. ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల నుండి వందలాదిగా తరలివచ్చిన జర్నలిస్టుల సమావేశానికి టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హాజారి, టెంచు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టెంచు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్లం నారాయణ మాట్లాడుతూ టీజేఎఫ్ ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన జర్నలిస్టు యూనియన్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, లింగయ్య, శెట్టి రజనీకాంత్, ఖమ్మం జిల్లా యూనియన్ నాయకులు వనం నాగయ్య, అమ్మ న్యూస్ బ్యూరో మంత్రుల ఉపేందర్, మహిళా జర్నలిస్టుల భారతి, పిన్ని సత్యనారాయణ, ఆర్టీవీ ఉదయ్, బీఆర్కే న్యూస్ శ్రీధర్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దె రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు ఎలమందల జగదీష్ అశోక్, కెరటం న్యూస్ ప్రతినిధి జిల్లా బ్యూరో జల్దీ శ్యామ్, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, వివిధ పత్రికల జిల్లా బ్యూరోలు, స్టాఫర్లు, మండల నియోజకవర్గ స్థాయి విలేకరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మేము వచ్చింది లేట్గా వచ్చినాం. లేట్ అంటే హైదరాబాద్ నుంచి కాబట్టి సహజం. దానికి ముందు మాకు బాగా సంతోషం ఏమిటంటే ఖమ్మం సరే ఉద్యమాల గుమ్మం అని చెప్తారు, వామపక్ష సంప్రదాయాల గడ్డ ఇది. అట్లాగే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎప్పుడన్నా ఎన్నికల్ని చూడండి, చాలా చిత్రమైన తీర్పులు ఉంటాయి ఇక్కడ, భిన్నమైన తీర్పు చిత్రం కంటే. అట్లాంటి గడ్డ ఇది. సంతోషం ఎక్కడ అంటే ఇది సన్నాహక సమావేశము, విస్తృత స్థాయి సమావేశం అంతే. ఇది ఒక జిల్లా సమావేశం కాదు, జిల్లా మహాసభలు కాదు. జిల్లా మహాసభలప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం చాలా సంతోషపడ్డది. ఎందుకంటే మా మీద ఆధారపడకుండా మా డేట్స్ మాత్రమే తీసుకొని ఒక బ్రహ్మాండమైన ఉత్సవంలాగా ఆర్గనైజ్ చేయగలిగినారు. ఇవాళ ఈ విస్తృత సమావేశం కూడా ఇంతమంది రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. రెండవ వైపు ఈ సమయం తక్కువగా ఉన్నందువల్ల ఆల్ ది వే హైదరాబాద్ నుంచి 4 గంటల 5 గంటల జర్నీ, దాంట్లో మన మిత్రుడే నడిపినాడు. ఆయన బాగా 140లో కొట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి అంత దూరం నుంచి ఇంత శ్రమగా వచ్చి వాళ్ళు మాట్లాడకుండా ఉండడం అనేది అన్యాయం. నేను మాట్లాడతాను చివరిలో. మన మిత్రుడు కూడా గమనించి ప్రతి మిత్రుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడాలి మొదలు. కానీ సమయం 2-3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దు. అట్లా మీకు సాటిస్ఫాక్షనే, వాళ్ళకు సాటిస్ఫాక్షనే. రెండో విషయం, ఖమ్మం జిల్లా కాబట్టి నేను ముందే చెప్పినది సాంప్రదాయాల గడ్డ. కింద ఎవరన్నా ముఖ్యులు కూర్చుండి ఉన్నా కూడా పైన కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళని, కింద కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళని ఎప్పుడూ అనుకోకండి. మీ అందరికీ పేరు పేరున అందరికీ గౌరవమే. మీరందరూ స్టేజ్ మీద ఉన్నట్టే భావించండి, అది పెట్టుకోకండి మనసులో. ఇప్పుడు ఒకరి వెంట ఒకరు మొదలు కళ్యాణ్ 3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే టైం. రెండవది ఏంటంటే దీనిలో ఒక్కొక్కరు గంట మాట్లాడే, ఎందుకంటే 24 ఏళ్ళ అనుభవం
టీజేఎఫ్ పెట్టినప్పుడు ఎవరికి నోట మాట రాకపోయేది, కానీ ఇప్పుడు వాళ్ళే స్పీచ్లు ఇస్తే స్థాయికి వచ్చినారు. కాబట్టి స్పీచ్లు కాకుండా సందేశాలు ఇవ్వండి. 3 నిమిషాలు కనుక మొదలు కళ్యాణ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంటే నేను ఒక 20-30 మంది జమ అవుతారనుకున్నా. చాలా కాలమైంది. 20-30 అన్న సై నేనెందుకు అనుకున్నా అంటే మనసులో చాలా కాలమైంది ఖమ్మం రాక. నేను ఈయనను కూడా చూడాలనుంటే నాకు మధ్యలో కలిసినాం, కానీ కొంచెం ఆరోగ్యము అటు ఇటు ఇవన్నీ ఉంటాయి కదా. అరే పోదాం ఏమున్నది అనుకొని నేను వస్తే ఇవాళ పూర్తి స్థాయిలో దిల్ పసంద్ దిల్ ఖుష్ అంటాం కదా, అది చేసినారు నాకు. ఖమ్మం పోరాటం వైపు ఉన్నది, ఖమ్మం జర్నలిస్ట్ లోకం వైపు ఉన్నది, ఖమ్మం నిజంగానే ఒక ఉద్యమాల గుమ్మం. ఇక్కడ ఒక ప్రతినిధి తీసుకుందాం, మనం జర్నలిస్టుల ప్రయోజనాల కోసం జర్నలిస్టుల కోసం నిలబడదాం, కలబడదాం. హెల్త్ కార్డు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు కాపాడుకోవడం, ఫండ్ కాపాడుకోవడం అనే దాని మీద ఇప్పటికైతే అనుకొని పనిచేద్దాం. కొత్త సమస్యలు వస్తే తప్పనిసరిగా రోడ్ల మీదకి రావడానికైనా పోరాటానికైనా సిద్ధంగా ఉంటామనే ఒక స్టేట్ వైడ్ నేరేటివ్ని ఇక్కడ డెవలప్ చేసుకొని వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలవడం కూడా ఒక ఇనిషియేటివ్, కలవాలనండి. ఈ జిల్లా మంత్రులుగా ఉన్న ఇద్దరిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా, అకాడమీ మాజీ చైర్మన్గా ఒక డిమాండ్ చేస్తున్నాను. బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు బాధ్యులుగా ఉన్నారు. వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు మనకి సానుకూలంగా ఉండేవాళ్ళు. 3 మంత్రులు ఉన్న జిల్లా ఇది. ఈ 3 కూడా చొరవ చూపితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆదినారాయణ చెప్పిన ఒక వాల్యూ పాయింట్ ఏంటంటే, ఇది హైదరాబాద్లో అనుభవం అయింది. ఒక చిన్న లిటిగేషన్ ఉంటుంది. 120 acres భూమిలో 6 ఎకరాలు ఉంటుంది, మనకు రాదది. అక్కడ హైదరాబాద్లో అయితే పేట్ బషీరాబాద్లో ముస్లింలు వస్తున్నారు, చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. ముస్లింలతో ఎట్లా స్ట్రగుల్ చేస్తారు? మా చిల్లా ఉంది అక్కడ అంటారు వాళ్ళు, దర్గా ఉందంటారు. ఇట్లాంటి భూములు ఇంటెన్షనల్గా చేస్తున్నారు కొన్ని చోట్ల. ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చు. కనుక ఇంతకుముందు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, నిజానికి ప్రతిపక్షంలో ఎవరు లేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు అప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళే. ఒక బట్టి విక్రమార్క గారు మాత్రం కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నారు. ఈ 3 కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కీలకమైన పదవులలో ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా పొంగులేటి రెవెన్యూలో ఉన్నాడు కాబట్టి, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి, ఈ 3 బాధ్యత వహించి, ఒక డిప్యూటీ సీఎం, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తుమ్మల గారు, ఈ 3 ఖమ్మం జర్నలిస్టులకు మేలు చేయడం అంటే వాళ్ళకి ఇంటి స్థలం, ఏ వివాదం లేని ఇంటి స్థలం ఇచ్చి ఆ జీవోను సఫలం చేయడము, దానికోసం వాళ్ళు కూడా మాట్లాడడం అని తప్పనిసరిగా ఖమ్మం జిల్లా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ 3 మంత్రుల్ని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే బాధ్యత వాళ్ళది. ఇన్ని రోజులు రాలేదా అని అంటే అర్థం ఏమిటి? ఇన్ని రోజులు రాకపోవడానికి కూడా బాధ్యత వాళ్ళది. వాళ్ళు అధికార పార్టీలోనే ఉన్నారు అంతకుముందు. అట్లంటే చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ రాలేదు. ఇప్పటికైనా ఇన్నిసార్లు వాయిదా పడ్డ ఖమ్మం జర్నలిస్టుల కళ నెరవేరాలని, ఇంటి స్థలం ఇప్పడానికి ఆ 3 మంత్రులు చొరవ తీసుకునే డిమాండ్ చేస్తున్నాను. పోరాడాల్సిందే. మనం పోరాటానికి రాష్ట్ర కమిటీ మీ ముందుంటుంది, మీరు రాష్ట్ర కమిటీ ముందుంటుంది, మనం కలిసి పోరాడదామని పిలుపునిచ్చినందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అల్లం సార్కు, రాష్ట్ర కమిటీకి మేము విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. సార్, ఖమ్మం మీరు ఎప్పుడు ఏ పిలిపించినా, ఏ కార్యక్రమం ఇచ్చినా మేము ఒక మిలిటెంట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఖమ్మంలో గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ విపి గౌతమ్ ఇద్దరు కలిసి క్యాబినెట్ ఆమోదంతో 47 జీవో నెంబర్ 47 కింద 23 ఎకరాల 2 గుంటల భూమి ఇచ్చారు. క్యాబినెట్ ఆమోదంతో క్యాబినెట్ సీఎం వరకు ఓకే, వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు జీవో ఇచ్చారు. అలాగే కొత్తగూడెంలో
17 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేసి జీవో ఇచ్చారు. జీవో వచ్చి ఇచ్చిన తర్వాత ఆ జీవోని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ వాళ్ళ ఒంటి బాగతులైన వాళ్ళ తొత్తులైన కనీసం అవగాహన లేని మనుషులు వాళ్ళతో ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో సభ్యత్వం ఎవరు చేర్చుకోవాలో తెలియదు, సొసైటీ అంటే ఏంటో తెలియదు, సొసైటీకి ఉండే లక్ష్యాలు ఏంటో తెలియదు, సొసైటీకి ఉండే రైట్స్ ఏంటో తెలియదు. ప్రతి విషయంలో కలెక్టర్ కాడికి పోయి మాట్లాడేవాళ్ళు. కలెక్టర్ నిజంగా మన జర్నలిస్టులని హౌసింగ్ సొసైటీని వీపింగ్ చేసిండు వీపీ గౌతమ్. మే 5వ తారీఖు నాడు జీవో ఇస్తే అప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయండి? జూన్ 18న 4 ముఖ్యమంత్రుల సమక్షంలో బారాస ఏర్పడిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం గారు ఖమ్మంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నా, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కూడా అదే కుమార్ నువ్వు చూసుకో అని చెప్పి బాధ్యత అప్పగించిండు. జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన తర్వాత సరే. ప్రియమైన ఖమ్మం జర్నలిస్టు మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖమ్మంతో నాకు దాదాపు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్గా 2004వ సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పుట్టింది నా సొంతగడ్డ నల్గొండ అయితే ఖమ్మం అనగానే నా సొంత ఊరు, నా సొంత ప్రాంతం అనే భావన కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ, ముఖ్యంగా ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు, వారితో పాటు అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఎప్పుడొచ్చినా మంచిగా పలకరించి ఆతిథ్యం ఇచ్చి చేస్తారు. వాళ్ళందరూ కూడా మీ అనుబంధాన్ని ఇంతకాలం నాతో కొనసాగిస్తున్నందుకు ఈ సభావేదిక అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఖమ్మం జిల్లా జర్నలిస్ట్ మిత్రులకు, చాలామంది చాలా సినిమాలు చూపెడతారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం జర్నలిస్టులకు. అల్లంనారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో జర్నలిస్టులకు ఎంత మేలు జరిగిందనేది ప్రతి జర్నలిస్టు గుండెకి తెలుసు. ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక చిన్న సమస్య అయిపోయింది మొన్నటికే జూన్ 2 నాటికి. సరే, రాజకీయ పరిణామాలు కూడా జరిగిపోయాయి, మనందరికీ తెలుసు. మరి గత 10 ఏళ్ల కాలంలో అల్లంనారాయణ సార్, మన నాయకులు, మన యూనియన్ అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న సమయంలో జర్నలిస్టుల కోసం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మరి ఇప్పుడు ఈ 5-6 నెలల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత మరి అవి కంటిన్యూ కావాల్సినటువంటి అంశాలు ఎందుకు ఆగిపోయాయి అనేది కూడా మరి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏవైనా మీడియా అకాడమీ అనేది ఇండిపెండెంట్ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటిది. మన ఉద్యమ నాయకులు, మన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అల్లంనారాయణ గారు చేపట్టినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా యథావిధిగా కొనసాగాలని ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. టీయూడబ్ల్యూజే యొక్క లక్ష్యం ఒక్కటే, మన లక్ష్యం ఎప్పుడూ కూడా జర్నలిస్టుల ప్రయోజనాలు. నిర్వహిస్తున్న ఆదినారాయణకు, అట్లాగే పెద్దలు అల్లంనారాయణ సార్కు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ అన్నకు, అట్లాగే హజారే అన్నకు, రమణన్నకు, కళ్యాణ్ అన్నకు, సీనన్నకు, చాలామంది మిత్రులు వేదిక మీద ఉన్న వాళ్ళకు, అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మరొకసారి ఖమ్మం నుండే ఆలోచించుకొని మరోసారి మన కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఖమ్మం పునాది అయినందుకు, ఖమ్మం నుండే వేదిక అయినందుకు ఇదొక శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలంగా జర్నలిస్టులకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కొంత ఎక్కడెక్కడైతే. ధన్యవాదాలు చిరా. మన రాష్ట్ర యూనియన్ రథసారథి అల్లంనారాయణ గారు, సభాధ్యక్షులు ఆదినారాయణ గారు, మరియు మా తోటి మిత్రులందరికీ సభకు నమస్కారం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో మొదలైన ఒక చారిత్రక సందర్భం.
ఒక జర్నలిస్టు తను వార్తలు రాసుకుంటూ సమాజం కోసం కళాన్ని నమ్ముకొని పనిచేసే జర్నలిస్టు తానే ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని కలంతో పాటు గళాన్ని విప్పిన ఒక చరిత్ర మనకు సమావేశంకి వచ్చిన ముఖ్య అతిథి మీడియా అకాడమీ మాజీ చైర్మన్ గారు, మన యూనియన్ రథసారథి అల్లం సార్కి, మారుతి సాగర్ సార్కి, విష్ణు గారికి, రమణ గారికి, అల్లం మిత్రులందరికీ నమస్కారం. కాలాతీతం అయిపోయింది కాబట్టి ఇంకా వక్తలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. అలంకరించిన అల్లం నారాయణ సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర నాయకత్వం మరి ఉమ్మడి జిల్లా నాయకత్వానికి నా వందనాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశానికి వచ్చినందుకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సభాధ్యక్షత వహిస్తున్న ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆక్తోట ఆదినారాయణ గారికి, అదేవిధంగా కొత్తగూడెం అధ్యక్షులు కల్లో శ్రీనివాస్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి, సహచర మిత్రులు హజారే గారికి, విష్ణు గారికి, రమణ గారికి, కళ్యాణ్ గారికి, యోగి గారికి, అదేవిధంగా అందరి బ్యూరో చీఫ్లకు, డెస్క్ మిత్రులకు, 2 జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికి కూడా ముందుగా నేను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సందర్భం ఏదైనా మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ 24 గంటల్లో కదిలి వచ్చిన సైన్యం ఖమ్మంలో మీరు చూపించారు. అది మన ఐక్యతకు నిదర్శనం అని నేను చెప్తాను. జస్ట్ 24 అవర్స్ మ్యాటర్. ఓ 24 గంటల ముందు అనుకొని మాట్లాడుకుందాం 2 మాటలు, మనం అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుందాం, 2 మంచి మాటలు మాట్లాడుకొని తీర్మానాలు చేసుకొని ముందుకు పోదామని ఆదరణ నిన్న మాట్లాడితే, ఒకే ఒక్క రోజులో జస్ట్ ఇట్లా పిలిపిస్తే హాల్ నిండేటట్టు మీరు వచ్చినారంటే మీ స్ఫూర్తికి నేను నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. హనుమంతునికి తన బలం తెలియదు అన్నట్టు మనల్ని కదిలిస్తే చాలు, ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ చేస్తే మనం ఉరికి రావడానికి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మరి వీటన్నిటి మీద మన నాయకత్వం స్పందించి తగు విధంగా చర్యలు తీసుకోని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి మన అక్షర సైన్యం పూనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు ఖమ్మం జిల్లా సమావేశం మనకి చాటి చెప్పింది. భవిష్యత్తులో ఇదే తరహాలో మరింత ముందుకు సాగుతూ మన ఉద్యమాన్ని తీవ్రతం చేస్తూ మన హక్కులు సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏజెన్సీలో అత్యంత ఏజెన్సీ ప్రాంతము, దీంతోపాటు అత్యధికంగా అడవులు ఉన్న ప్రాంతం కూడా. ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం కావడంతో పాటు ఇక్కడ జర్నలిస్టులు కూడా చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నారు. మరి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి జర్నలిస్టు అందరికీ మనకి జీవోల సాగుతోని చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మోకాలెడుతున్న